దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్. ఒకటి అవాయిడెంట్ పార్ట్నర్, ఒకటి యాంగ్షియస్ పార్ట్నర్. ఓకే. రిలేషన్‌షిప్స్‌లో మనం తెలియకుండానే మనం ఎంతసేపటికి మనం ఒక రిలేషన్‌షిప్‌కెళ్ళిన తర్వాత, ఒక పార్ట్నర్‌ని చూజ్ చేసుకున్న తర్వాత, మా వాడెందుకిలా, మా వాడెందుకిలా, ఈ విషయం మీ వాడిలా ఎందుకో నీకు ఇదివరకే తెలుసు. హ్మ్. మాటలు మామూలుగా ఉన్నప్పుడే కూడా తెలుసు. ఏమి నచ్చి ఆ రిలేషన్‌షిప్‌లోకెళ్ళుంటావో తెలుసా? హ్మ్. మీ వాడలా మాట్లాడుతున్నాడు కాబట్టే. బికాస్ నీ పేరెంటింగ్‌లో, నీ లైఫ్‌లో, నీ పాస్ట్‌లో, నీ చైల్డ్‌హుడ్‌లోనో మీ వాడిలాగా ఎవరో ఒకరు నీ క్లోజ్ లైఫ్‌లో ఉండుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కూడా ఇలానే ఉండుంటుంది. సో, ఇప్పుడు నేను నా బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు వాడు కొన్నిసార్లు సైలెంట్ అయిపోతాడు. హ్మ్. సైలెంట్ అయిపోయి కొన్నిసార్లు బయటికెళ్తాడు. హ్మ్. హ్మ్. బయటికెళ్ళి ఒక 10 నిమిషాలు కార్ డ్రైవ్ చేసుకొని, పోతే చాయ్ హ్మ్. తాగి ఎనక్కొస్తాడు. వాడొచ్చిన 10 నిమిషాలు నేను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాను. హ్మ్. హ్మ్. అలా పట్టించుకోడా, ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, నాకు యాంగ్జైటీ అటాక్ వస్తే, నన్నంటే అసలు ప్రేమ లేదా? కొన్నిసార్లు ఏం తెలుసా కడ్లీ, వాట్ ఎవర్ యూ సే ఈజ్ రైట్ కడ్లీ, నాదే తప్పు కడ్లీ అని పడుకుంటాడు మా వోడు కొన్నిసార్లు. హ్మ్. నాకు సర్రని బీపీ వస్తా ఉంటది. కరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాకు రీల్స్ ఏమొస్తాయి తెలుసా? సేమ్ వస్తాయి యాజ్ ఇట్ ఈజ్. అంటే ఆ రీల్స్ ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. నేను ఆ రీల్స్ అన్ని సెండ్ టు మిస్టర్ ఏకి పంపించు, ఏకి పంపించు, మొత్తం పంపిస్తా నేను ఏకి. అయితే వాడు పొద్దున్నే గైస్ లేసి, ద సేమ్ ఏంట్రా ప్రాబ్లమ్. లిస్ట్ పెట్టావు, ఏదో పంపావేంట్రా, అరే అన్ని రీల్స్ ఒకలాగే ఉన్నాయేంట్రా అని అంటాడు. ఏంటంటే, హౌ కెన్ సంబడి స్లీప్ వైల్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ క్రయింగ్ లైక్ దిస్ వ్యా మచ్చ దిస్ ఇస్ యూనివర్సల్ ప్రాబ్లమ్ మచ్చ. యూనివర్సల్ ప్రాబ్లమ్. సో ఐల్ టెల్ యూ. ఆ! సో వాడు పెరిగిన వాతావరణంలో హ్మ్. ఐ డోంట్ నో వాట్ మై పార్ట్నర్ హస్ గాన్ త్రూ ఇన్ హిస్ చైల్డ్హుడ్. హ్మ్. హ్మ్. సో వాడు ఏం చూస్తూ పెరుగుంటాడు అంటే, ఎట్లాగో అరుస్తుంది కదా, ఎట్లాగో కోపంలోనే ఉంది కదా, కాసేపు ప్రశాంతంగా ఉండనిద్దాం, సెటిల్ అయిపోయిద్ది అని వాడు ఆలోచిస్తాడు. కానీ నేను చూసిన చైల్డ్హుడ్లో, నేను హ్మ్. చూసిన దాంట్లో నాన్న అలా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ అమ్మ బాధపడటం నేను ఇంట్లో ఉండి చూసాను. నేను అమ్మలాగా బాధపడతాను. మా అమ్మ ఎంత ఒంటరిగా ఫీల్ అయ్యి ఉంటుందో, నేను అంతే ఒంటరిగా ఫీల్ అవుతాను. మా మా నాన్న బయటికెళ్ళేటప్పుడు నా చెయ్యి పట్టుకొని మా నాన్నతో నన్ను తీసుకెళ్ళుండి, మా నాన్న ఒక థమ్స్ అప్ ఇచ్చి, నాకు గూడా ఒక థమ్స్ అప్, "చియర్స్ రా నాన్న, మమ్మీ కాసేపు బాధపడిద్ది. ఇంటికెళ్ళగానే చికెన్ చేసి పెట్టిద్ది చూడు" అని నాకు చెప్పుంటే, నేను కూడా ఓహో! అమ్మ కాసేపు 10 నిమిషాల తర్వాత మామూలయిపోయిద్దేమో అని నాకు తెలిసుండుంటే, నేను వేరేలా ఆలోచించేదాన్ని. కా నాకు తెలీదు కదా!